హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణన్, మన లాస్యా ఛానల్ నుంచి. మనం ఎలాగైతే ట్రూ ఇన్సిడెంట్స్, హారర్ ట్రూ ఇన్సిడెంట్స్, దయ్యాలకు సంబంధించినవి మనం రెగ్యులర్గా వివరాలని సేకరించి నా లైఫ్లో అయినవి, మా ఫ్రెండ్స్ లైఫ్లో అయినవన్నీ నేను మీకు ముందర పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే మనం సరికొత్త ఇన్సిడెంట్ మా మదర్ చెప్పారు. ఆవిడ చిన్నప్పుడు అంటే యమకింకర్లు, యముడు ఉంటాడు, ఎవరైనా చచ్చిపోయేటప్పుడు ఇలా వస్తారు అని చెప్పి అంటారు కదా, అటువంటి ఇన్సిడెంట్ ఒకటి మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందర మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మీ బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఫీల్ అవుతున్నాను. నోటిఫికేషన్ బటన్ మీద గంట బటన్ మీకు కొట్టండి. మీకు ఏదైనా కొత్త వీడియోలు నేను చేయడం జరిగితే మీకు వస్తూ ఉంటాయి. మనం ఈ ప్రజెంట్ పాత్రలోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. సో మా మదర్ వాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు ఎండాకాలం ఏం చేస్తారంటే వీళ్ళు బయట పడుకుంటారనమాట, మంచాలు వేసుకుని. ఆ రోజుల్లో ఫ్యాన్లు ఉండేవి కాదు, దోమలు కూడా పెద్ద ఉండేవి కాదు. అంటే వీళ్ళది కీకారణ్యంలో ఉంటుంది. ఆ బిల్లకూర్ అనే ఒక పల్లెటూరు చాలా దట్టమైన అడవిలో ఉండడం అయితే జరుగుతున్నది. సో అక్కడ వీళ్ళైతే పడుకున్నారు. సడన్గా ముగ్గురు వ్యక్తులు అలా, అంటే వ్యక్తులు అంటే మనుషుల రూపంలో కాదు, ఏ రూపంలో, ఒక షాడోస్ లాగా మా మదర్ పక్క నుంచి ఒక గాలి, చల్లటి గాలి తగులుతూ రాసుకుంటూ వెళ్ళారంట. వాళ్ళు అలా వెళ్ళారు. ఏ సందులోంచి వెళ్ళారు, ఆ సందులో గట్టిగా ఏడుపు సౌండ్ అయితే వినిపించింది. అయ్యో అప్పుడే పోయావా అమ్మా అని. అంటే అర్థం ఏంటంటే మా మదర్ అనుకుంది ఖచ్చితంగా వీళ్ళు యమకింకరులు, భటులు అనమాట, ప్రాణం పాశం ద్వారా తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు. ఎందుకంటే ఏ దారిలో అయితే వెళ్ళారో ఆ దారిలో చివరి ఇంట్లో ఏడుపు శబ్దం వినిపించింది. అలాగా ఒక ఆయన పోయాడని చెప్పి. సో మళ్ళీ ఇదే దారి గుండా అదే సర్రమని వెళ్ళారంట ఫాస్ట్గా. సో ఆ ఇన్సిడెంట్ అయితే చెప్పడం జరిగింది. మేము చాలా, అంటే లైక్ మా మావయ్య చెప్పాడు ఒకటి. అదే పల్లెటూరులో బాత్రూమ్ కానీ వెళ్ళారు. తుప్పల్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే తెలుసున్నాడు ఒక ఆవిడ అక్కడ ఉందిట. ఇదేంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగితే, ఏం లేదు మామూలుగా వచ్చాను అంత. మామూలుగా వచ్చానంటే సరే అని చెప్పి ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ రోజు యాక్చువల్లీ ఆవిడ చనిపోయింది. ఆ విషయం మా మావయ్య నిద్రలో మర్చిపోయాడు. ఆవిడ కనిపించింది అక్కడ. సో ఆ తర్వాత రెండో రోజు చూస్తే అవును ఆవిడ చనిపోయింది కదా, నాకు ఎలా కనిపించింది అని చెప్పి ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. సో యథావిధిగా మొత్తం స్నేహితులతో, ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకున్నాడు. చనిపోయిన ఆవిడ కనిపించింది, పలకరించాడు కూడా. ఏంటి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని పలకరిస్తే, ఏదో మామూలుగా వచ్చాను ఇక్కడికి అంతే అని చెప్పి వెళ్ళిపోయింది. అది కూడా అర్ధరాత్రి 2 గంటకి. దీనికి ఐడియా రాలే. నెక్స్ట్ రోజు మాత్రం వణుకుపోయాడు అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం మత్తులో ఉన్నాడు, ఇక బాత్రూమ్ ఆపుకోలేక వచ్చాడు అంతే ఏదో. సో పల్లెటూరులో మీకండి ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా అవుతూ ఉంటాయి. ఎందుకంటే దట్టమైన అడవులు ఉంటాయి, కొరడలు ఉంటాయి, ఒక్కళ్ళు కూడా నడవలేము. మీరు వానపల్లి నుంచి బెల్లకూరు ఎప్పుడైనా, నేను చెప్తున్నాను కదా అమలాపురం దగ్గర, మీకు పగలెళ్తేనే డ్రాప్స్ పడిపోతాయి, అలా ఉంటుందన్నమాట ఆ ప్రాంతం. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అదిరిపోతాయి అక్కడ. కాకపోతే నైట్ అయ్యేసరికి మాత్రం అక్కడ ఫ్రీగా అయితే తిరగలేం. మన పూర్వీకులు అయితే, మా తాతగారు వీళ్ళందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి భయాలు ఉన్నాయో తెలియదు. చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మా అమ్మమ్మ అయితే మొన్న మా మావయ్య వాళ్ళ వైఫ్ పోయినప్పుడు మా అమ్మమ్మ వంటింట్లో వంటలు చేసుకుంటూ ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ కనిపించేదంట, ఈ ఇల్లు ఇంకా వదిలి వెళ్ళలేదురా, ఇక్కడే ఉంది, జాగ్రత్త, ఆవిడ చనిపోయిన రూమ్లోకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పేదన్నమాట మా అమ్మమ్మ. అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, పూర్వీకులు కదా, వాళ్ళకి అవగాహన అయితే ఉంటుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక. పాత వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.